అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో సింపుల్గా చేసుకునే రవ్వ ఉప్మా రెసిపీ చూపిస్తాను. నోట్లో వేసుకుంటే అలా జారిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. నేను కొలతలతో సహా చెప్తాను. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పోపు కోసం ఆయిల్ వేసుకోండి. అందులోకి ఆవాలు, పచ్చిమిరపప్పు, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక చిన్న క్యారెట్ని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని ఇవన్నీ కొద్దిగా మగ్గే వరకు వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగాక ఇందులోకి ఒక టమోటాని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకొని తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని టమాటా కూడా ఈ ఆయిల్లో బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. మనం ముందే టమోటా వేసామంటే వాటరు రిలీజ్ అవుతాయి కదా టమోటాలోంచి, సరిగా వేగవన్నమాట పోపు. అందుకే నేను తర్వాత వేశాను. ఈ టమోటా కూడా బాగా మగ్గిపోయాక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని జస్ట్ ఒకసారి అలా ఫ్రై చేసుకొని 1 కప్పు రవ్వకి 4.5 కప్పుల చొప్పున వాటర్ వేసేసుకోవాలి. నేను కప్పు కంటే కొద్దిగా తక్కువ రవ్వ తీసుకున్నాను కాబట్టి 3 కప్పులు వాటర్ వరకు వేశాను. కరెక్ట్ కొలత అయితే 4.5 కప్పు అండి. తర్వాత ఇవి రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఉడికించుకొని వాటర్ ఉడికేటప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని 3/4 కప్పు వరకు రవ్వని కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది మరీ గట్టి పడే వరకు ఉడికించకూడదు. కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం గట్టిపడి లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఉప్మా ఎప్పుడైనా చల్లారిపోకముందే వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.